తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఎంజాయ్మెంట్ ఎక్కువైపోతుంది. ఈ వారం అంతా కూడా మీకు అనవసరమైనటువంటి స్నేహితులతో ఫోన్లో సంభాషణలు ఇవి చేసుకుంటూ మీ టైం అంతా మీరు వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాహువు ఒక్కడే వ్యాపారంలో బ్రహ్మాండంగా మీకు ఫలితాలను ఇస్తాడు. కిరాణా షాపు వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు, బట్టల దుకాణాలు, అలా అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి లాభాలను ఇస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే దూరపు ఊర్లు మీరు ప్రయాణాలు చేస్తారు. దూర ఊర్ల నుంచి మీరు వచ్చి ఇక్కడ పనులు అనేటటువంటివి మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఉపాధ్యాయ వృత్తి, పౌరోహిత్య వృత్తి, ఈ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అయితే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన మెకానికల్ ఇంజనీర్లు, ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం ఆలస్యంగా లాభాలు పొందడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు, వ్యవసాయాలు ఇవన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళకి ఇంకా మాకు పుంజుకోలేదండి లాభాలు అని అనుకుంటూ ఉంటారు. కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మేము ప్లాట్లు పెట్టాము, ఇల్లు కట్టాము, ఫ్లాట్లు కట్టాము అనేటటువంటి వాళ్ళకి ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మాకు నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి అనేటటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఈ వారం కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పరిహారాలు మనకి ఈ యొక్క శనీశ్వరుడికి మాత్రం చేయాలి. దాన్ని చేయాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. తమలపాకులతో శ్రీరామ అంటూ ఆంజనేయ స్వామి వారి తమలపాకుల మీద రాస్తూ రామనామ జపాన్ని ఈ వారంలో మొత్తం మీద 1,00,000 మీరు పూర్తి చేయాలి. అప్పాల దండలను మీరు వేసి అప్పాల దండలతో, అంటే విగ్రహానికి వేయడం కాదు, ఆ విగ్రహం దగ్గర మీరు ఇంట్లో పూజామందిరంలో మీరు ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టుకున్నవన్నీ కూడా ఒక దండకి ఎన్ని గారెలు వస్తాయో అన్ని అప్పాలు కూడా మీరు పేదవారికి పంచాలి. అంతేకాకుండా మీరు చక్కగా ఈ ఇంట్లో మీరు వేప చెట్టును పెంచాలి, వేప చెట్టును వేయాలి. ఈ రకంగా చేస్తే మీరు ఇల్లులు కట్టుకున్నప్పుడు మీ పూర్వీకులందరూ కూడా చెట్లని మీరు ఎలాగైతే నరికేసి పారేస్తారో అవి చెప్పిస్తాయి. మీ పక్కింటి వాళ్ళు కొమ్మలు వస్తున్నాయని తేరగా వచ్చినాయని చెట్లు నరుగుతారు కదా, అవి చెప్పిస్తాయి అనమాట. మీ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ అవడానికి కూడా అదే కారణం, శాపాలే. పరిహారాలు చేసుకోండి. అందువల్లనే దీన్ని రూపాయి ఖర్చు లేకుండా మొక్కలేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.